చాలామంది అనొచ్చు కొట్టింది జింబాబ్వేతో కదా అని చెప్పేసి, కానీ దిస్ వాజ్ ఎ క్వాలిటీ నాక్ ఫ్రమ్ వైభవ్ సూర్యవంశి. ఈసారి ఇంకో రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ బికమ్స్ ద యంగెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ టు స్కోర్ ఏ ఇంటర్నేషనల్ 50. అయితే అవతల పక్క ముందు అపోనెంట్స్ ఉంది జింబాబ్వేనే, కానీ పవర్ ప్లేలో ఇద్దరు క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. రిచర్డ్ ఎంగ్రావా ఇంకా బ్లెస్సింగ్ ముజర్బానీ, ఇద్దరు టాల్ ఫాస్ట్ బౌలర్స్. ఇంటర్నేషనల్ కెరియర్లో వీళ్ళకి ఎకానమీ కూడా T20 ఇయర్స్లో చాలా తక్కువ ఉంది. వాళ్ళ హోమ్ గ్రౌండ్స్లో ఆడుతున్నారు, పెద్ద గ్రౌండ్స్ ఇది. అండ్ అగెయిన్స్ ద విండ్ అయినా విత్ ద విండ్ అయినా ఎట్టయితే పెద్ద పెద్ద సిక్స్లు కొట్టాడు కదా, ఆ 4 సిక్స్లు మధ్యలో బౌండరీలో. దిస్ వాజ్ అన్ అవుట్ స్టాండింగ్ నాక్ అండ్ సూపర్ స్టార్ట్ టు ద ఇంటర్నేషనల్ కెరియర్. అయితే ఈ పర్ఫార్మెన్స్ ఊరికనే రాలే. మీ అందరికీ తెలుసు యూకే టూర్ వైభవ్కి అంత గుర్తుపెట్టుకునే టూర్ కాదు. ఫస్ట్ ఐర్లాండ్లో తను మ్యాచ్ ఆడలే. ఐ ఫెల్ దట్ సరిగా మేనేజ్ చేయలే ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ తిని. అక్కడే ఆడిపించుంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ వచ్చేది, ఎందుకంటే ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నాడు ఐపీఎల్ తర్వాత. కానీ తను ఆడిపోలేదు. దాంతో ఇంగ్లాండ్లో ఫస్ట్ మ్యాచ్ డ్రాప్ చేశారు. దాంతో మళ్ళీ ఆడుతున్నాడా లేదా అని చెప్పేసి మళ్ళీ 3 మ్యాచ్లు మధ్యలో ఆడిపించారు, మళ్ళీ డ్రాప్ చేశారు. తన